ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సింగరాయకొండలోని చైతన్య నవోదయ పాఠశాల వసతి గృహంలో 6వ తరగతి చదువుతున్న సయ్యద్ తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇక వసతి గృహ గదిలోనే అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఇతర విద్యార్థులు గుర్తించి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మార్కులు తక్కువ వచ్చిన విషయంపై తల్లిదండ్రులు ఫోన్లో మందలించడంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పాఠశాల యాజమాన్యం చెబుతుంది. అయితే తమ కుమారుడిని పాఠశాల యాజమాన్యమే హత్య చేసిందని ఆరోపిస్తూ బాలుడి మృతదేహంతో పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఘటన అనంతరం పాఠశాల యాజమాన్యం పరారీలో ఉన్నట్లు సమాచారం. కోచింగ్ కోసం ఇక్కడ ఒక సంవత్సరం నుంచి చదువుతున్నాడు. ఆ కోచింగ్ తీసుకుంటూ మంచి మార్కులతో సీట్ వచ్చే విధంగా ఈ మధ్య ఎగ్జామ్ రాశాడు. నానా సీట్ వచ్చింది, నానా నేను వెళ్తున్నాను, నాకు రాజస్థాన్ అటు సైడ్ మంచి సీట్ వచ్చింది అని చెప్పాడు. వారం ముందే వచ్చాడు ఇక్కడికి. మధ్యాహ్నం వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. ఆల్రెడీ అతని వార్డెన్ మీద 2 సార్లు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు అతని మీద. సార్ నానా ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వార్డెన్ అని ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది పట్టించుకొని గంట ముందు మాట్లాడిన గంట తర్వాత శవం అయితే తేలాడు. ఇక్కడ అంతా గొంతు కలిపేశారు. చాలా ధైర్యవంతుడు, ఏ విషయంలో దుడుగ్గా ఉంటాడు, బాగుంటాడు. అతనికి ఏ విధంగా చెప్పారో మీరే న్యాయం తెచ్చాలి. మాకు ఈ మీడియా వల్ల మాకు న్యాయం తెచ్చాలి. ఇలాంటి సంఘటన ఇది నేనైతే చెప్తున్నాను. ప్రతి తల్లిదండ్రిని దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్త మీరు దగ్గర నుండి చదివించుకోండి. ఇలాంటి వాటిల్లో ఇలాంటి ప్రిన్సిపాల్ మీ పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేస్తారు. దయచేసి మీరు పిల్లల్ని నవోదయ కోచింగ్ కోసం ఇక్కడ ఒక సంవత్సరం నుంచి చిన్న పిల్లలు ఏంటి దానివల్ల ఉపయోగం? చిన్న పిల్లలు ఎవరు ఎవరేస్తున్నారా? చిన్న పిల్లలు మా పేరెంట్స్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా చేసుకున్నాడండి, ఇది పరిస్థితి జరిగిందండి, ఏదో పరిస్థితి మాట్లాడాలి కదా. ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సింగరాయకొండలోని చైతన్య నవోదయ పాఠశాల వసతి గృహంలో 6వ తరగతి చదువుతున్న సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వసతి గృహ గదిలో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఇతర విద్యార్థులు గుర్తించి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మార్కులు తక్కువ వచ్చిన విషయంపై తల్లిదండ్రులు ఫోన్లో మందలించడంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పాఠశాల యాజమాన్యం చెబుతుంది. అయితే తమ కుమారుడిని పాఠశాల యాజమాన్యమే హత్య చేసిందని ఆరోపిస్తూ బాలుడి మృతదేహంతో పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన అనంతరం పాఠశాల యాజమాన్యం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నాగకిషోర్, బాలుడికి సంబంధించినటువంటి మృతి చెందిన ఘటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? స్కూల్ యాజమాన్యం ఏమైనా అందుబాటులోకి వచ్చిందా? మనోజ్, మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా విద్యార్థుల ఆత్మహత్యలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసివేస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి? కాలేజీల నుంచి వస్తున్న ఒత్తిడా లేకుంటే తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఒత్తిడో తెలియదు కానీ ఈ వరుస ఘటనలు అయితే మట్టికి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సింగరాయకొండలో చైతన్య నవోదయ అని 2 స్కూల్స్ ని కలుపుకొని ఒకే స్కూల్ పేరుగా పెట్టుకొని అక్కడ యాజమాన్యం విద్యార్థులకి చదువులు నేర్పిస్తా ఉంది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా పిల్లలకు కల్పిస్తా ఉన్నారు. ఆ స్కూల్లో 6వ తరగతి చదువుకుంటున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో సయ్యద్ తౌషిక్ అనే విద్యార్థి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ రూమ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. అతను మృతి చెందినటువంటి మృతదేహాన్ని అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చూసి వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే ఆ స్కూల్ యాజమాన్యాలు ఆ విద్యార్థులు చెప్పాక కూడా కొంతమేర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదాంతం అయితే అక్కడ కనిపిస్తుందని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి యాజమాన్యాన్ని తల్లిదండ్రులు అడిగితే ఏదైతే ఆ విద్యార్థి ఉన్నాడో స్కూల్ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకున్నారు. పరీక్షలకు సంబంధించి మార్క్స్ తక్కువ వచ్చిన నేపథ్యంలోనే
ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఆ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్తా ఉంది. కానీ తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఆ పిల్లలకి ఎగ్జామ్ జరిగే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇట్లా ఏది చూసుకున్నా గానీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. సంక్రాంతి పండుగ టైంలోనే ఈ ఎగ్జామ్స్ సంబంధించి కూడా అయిపోయాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు అల్లుతున్న కట్టుకథలు. వాళ్ళే పిల్లాన్ని చంపేసేసి కావాలి అని చెప్పి మార్క్స్ తక్కువ వచ్చాయి, చనిపోయారని చెప్పి ఇట్లా యాజమాన్యం చెప్తుందని చెప్పి కూడా తల్లిదండ్రులు అక్కడ కన్నీటి పర్వంతం అవుతూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీని మీద కనుక విచారణ చేసేసి నిజాలు కనుక నిగ్గదీలిస్తే ఖచ్చితంగా బాలుడు చనిపోయిందానికి కూడా కారణాలు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. మేము ఎంతో కష్టపడి ఆ పిల్లవాడిని చదివించుకోవడం కోసం హాస్టల్లో ఉంచేసి మంచి విద్యాబుద్ధులు వస్తాయి, ఆర్థికంగా పైకి వస్తాడు, చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ బాగుంటే కష్టపడి చదువుకుంటాడని చెప్పి మేము హాస్టల్లో చేర్పిస్తే ఇప్పుడు మా పిల్లోడిని మాకు కాకుండా మా నుంచి దూరం చేశారంటూ కూడా అక్కడ వాళ్ళు కన్నీటి పర్వంతం అవుతూ ఏడుస్తూ రోధిస్తున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఆ పరిస్థితిని చూస్తే, ఆ తల్లిదండ్రుల బాధను చూసే వాళ్ళకి కూడా కన్నీరు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. దీని మీద ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరిచేసి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ బాలుడికి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా ఇవ్వకుండా యాజమాన్యం పరారీ అయిందని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ బాలుడి మృతదేహాన్ని తీసుకొని ఆ తల్లిదండ్రులు కూడా ఆ స్కూల్ వద్దే ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మనోజ్, పోలీసులు కేసు నమోదు చేశారా? ఈ ఘటనపై ఏం చెప్తున్నారు నాగేశ్వర్? ఈ ఘటనకి సంబంధించి ఈ ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసులు కూడా ఈ స్కూల్ వద్దకు కూడా చేరుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీని మీద తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనకి సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తాము. బాధ్యులు ఎవరైనా కానీ దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అది బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేకుంటే స్కూల్ యాజమాన్యం వల్ల నిర్లక్ష్యం వల్ల, లేకుంటే అక్కడ ఏదైనా అనుకోని ఘటనలు జరిగినాయి అని చెప్పి కూడా దీని మీద మేము దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అనుమానాస్పద మృతి కింద అయితే కేసు నమోదు చేసేసి విచారణలో మొత్తం అన్ని కూడా ఏదైతే ఈ బాలుడి మృతికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. పోలీసులు చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే ఆ స్కూల్ ముందైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కనపడతా ఉంది. ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించేసి ఏదైతే స్కూల్ టైమింగ్స్ అయిపోయాక మీ పిల్లలకు సంబంధించి హాస్టల్ వార్డెన్స్ కానీ అదేవిధంగా హాస్టల్లో ఉంచాక వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒక బాలుడు చనిపోతున్నప్పుడు అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఈ యాజమాన్యం వ్యవహరించిందని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తారు. ఫీజులు కట్టాల్సిన టైంలో మా ముక్కు పిండేసి మేము ఒక రోజు లేట్ అయినా కానీ మమ్మల్ని ఇబ్బందికి పెట్టేవాళ్ళు. మా పిల్లలకి అక్కడ చదివించుకుంటా అక్కడ వాళ్ళు ఉంటే క్రమశిక్షణ తోటి ముందుకు వెళ్తారు. ఆ స్కూల్లో ఏదైతే టీచర్స్ భయంతో బాగా చదువుకుంటారని చెప్తే వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరించేసి ఈ రోజు మా బిడ్డను మాకు కాకుండా దూరం చేశారంటూ కూడా తల్లిదండ్రులు ఆందోళన చేస్తా వాళ్ళు కన్నీటి పర్వతం పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు మేము ఫీజులు కట్టడం అన్ని ఒక ఎత్తైతే ఇప్పుడు చనిపోయిన బిడ్డ అయితే తిరిగి తీసుకురాలేరు కదా, ఖచ్చితంగా ఇది ఆ స్కూల్ యాజమాన్యం మా బిడ్డను చంపేసి కావాలి అని చెప్పి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందంటూ కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ బాధను అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎందుకు జరిగింది అనేది మేము అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేసేసి దీనికి సంబంధించి న్యాయం చేస్తామని చెప్పి కూడా పోలీసులు తల్లిదండ్రులు చెప్పున్నారు. ఇప్పటికే ఈ యాజమాన్యానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ఆధారాలు కూడా సేకరించేసి వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ ఘటనలు చాలా బాధాకరమైన ఘటనలు కాబట్టి ఇప్పటికైనా సరే విద్యాశాఖ కళ్ళు తెరవాలని చెప్పి అయితే కోరుకున్న పరిస్థితి ఉంది. మనోజ్, రైట్ నా కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.